డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ తోటి ఈ ఇల్లు అనేది సేల్ చేస్తున్నారు. విత్ లిఫ్ట్ యాక్సెస్ ఉంటుంది. 206 స్క్వేర్ యార్డ్స్‌లో 10,000 ఎస్ఎఫ్టీ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి రెంటల్ ఇన్‌కమ్ వచ్చే హౌస్. సో, టోటల్ బిల్డింగ్ మనకి 1,00,000 వరకు రెంట్ వస్తుంది. ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్‌తో ఇల్లు సేల్ ఇది ఒక చేస్తున్నారు. ఇండివిజువల్ బిల్డింగ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో హౌస్ మొత్తం వుడ్ వర్క్స్, కబోర్డ్స్, ఇంటీరియర్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హౌస్ అయితే డూప్లెక్స్ హౌస్ ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఇది అంతా హాల్ ఏరియా, చాలా స్పేసియస్ హాల్ ఏరియా. మొత్తం ఇంటీరియర్ వర్క్ కానీ మీ కబోర్డ్స్ వుడ్ వర్క్ కానీ చూడండి చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ అండ్ సెంట్రల్ ఏసీ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది డూప్లెక్స్ హౌస్. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మనం కిచెన్ ఏరియాలో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సపరేటు పూజ గది కూడా ఉంది. అండ్ ఇది మొత్తం కూడా మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ రూమ్ అనమాట. అండ్ నేను మొత్తం వీడియోలో అయితే మొత్తం కంప్లీట్ హౌస్ అయితే నేను కవర్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో హౌస్ అనేది మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం గ్రౌండ్ అండ్ ఫస్ట్ అండ్ టాప్ ఫ్లోర్ అన్నీ కవర్ చేసామన్నమాట. సో ఇది మొత్తం కూడా మనకి కిచెన్ రూము. ఇక్కడ మొత్తం మనకి కబోర్డ్స్ ఇవన్నీ చూడండి, ర్యాకర్స్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 206 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేసియస్ హౌస్ ఇది, డూప్లెక్స్ హౌస్. మొత్తం కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మెయిన్ వుడ్ తోటి వర్క్ అనేది చాలా బాగా చేయించారనమాట. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది. దాంతోపాటు మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ మీకు మొత్తం వీడియోలో ఈ హౌస్ బెడ్రూమ్స్తో సహా నేను మొత్తం కవర్ చేశాను. కంప్లీట్గా మాత్రం మొత్తం వీడియో చూసిన తర్వాత మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి టాయిలెట్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఏదైతే మనం ఫ్లోర్లో ఉన్నా దాంట్లో ఒక బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. మనం దీనిపైన ఫ్లోర్కి వెళ్దాము. ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా మనకి డూప్లెక్స్ హౌసే. అండ్ ఇవన్నీ మనకి సెన్సార్స్, మన స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానీ అండ్ ఈ లైటింగ్ కానీ ఈ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది రింగ్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ పై ఫ్లోర్కి వచ్చాము. ఇది మొత్తం కూడా మనకి స్పేషియస్ హాల్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం డూప్లెక్స్ ఇన్సైడ్ నుంచి రావచ్చు, ఇట్లా బయట నుంచి కూడా మనం రావచ్చు అనమాట. మనకి లిఫ్ట్ కూడా ఉందన్నమాట, లిఫ్ట్ ద్వారా రావచ్చు. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే నేను చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్. ఇది దీంట్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మీకు విండోస్ కానీ అండ్ డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా ఖర్చు పెట్టి ఈ డిజైన్స్ అయితే చేయించారు. అండ్ డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండి ఇవన్నీ చేయించారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకొక బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఈ బెడ్రూమ్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా చూడండి మొత్తం డిజైన్స్ కానీ అండ్ కబోర్డ్స్ కానీ చాలా బాగుంది. కింద టైల్స్ కానీ పైన ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఇంకొక బెడ్రూమ్. ఇది ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్. ఇది టోటల్గా 4 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుంది. ఈ బెడ్రూము అండ్ ఇక్కడ ఇంటీరియర్ కానీ ఈ డిజైన్స్ అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ గీజర్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ అండ్ చాలా క్వాలిటీ థింగ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఈ పైన టెర్రస్ వచ్చేసి మనకి హోమ్ థియేటర్ రూమ్ ఉంది. ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా ఉందన్నమాట, డిజైన్ చేశారు. సో టోటల్గా 4 బెడ్రూమ్స్ ప్లస్ ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంది. ఇది మొత్తం కూడా మనకి చాలా స్పేసియస్ హోమ్ థియేటర్ రూమ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఎలా ఉంటుందో అలాంటి బెటర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. హోమ్ థియేటర్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి ప్రొజెక్టర్ కానీ లైటింగ్స్ కానీ. అండ్ దీనికి వచ్చి ఈ హోమ్ థియేటర్కి వచ్చేసి ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చు. అండ్ చాలా స్పేసియస్ హోమ్ థియేటరు. దాంతోపాటు
మనకు దీంట్లో వచ్చేసి మనకు సెంట్రల్ ఏసీ ఉంటుంది అండ్ లైట్స్ కానీ డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట హోమ్ థియేటర్లోనే. ఇది హోమ్ థియేటర్లో ఉన్న మనకి విత్ అటాచ్డ్ బాత్రూము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రింగ్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకి శంషాబాద్ అనమాట. మనకి శంషాబాద్ రింగ్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. మొత్తం కూడా చుట్టూ కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇది టోటల్గా మనకి 206 స్క్వేర్ యార్డ్స్లో నియర్లీ 10,000 SFT కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి రెంట్కి ఇచ్చే ప్రజెంట్ 50,000 వరకు రెంట్ వస్తుంది. లేదు మీరు టోటల్ కొనుక్కొని టోటల్ బిల్డింగ్ కనుక రెంట్కి ఇస్తే కనుక మీకు నియర్లీ ₹1,00,000 వరకు రెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ 206 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా, దాంతోపాటు మనకి వచ్చేసి 10,000 SFT కన్స్ట్రక్షన్ ఏరియా. మనకి లిఫ్ట్ ఉంది అండ్ రెంటల్స్ వస్తాయి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే రెంటల్ పోర్షన్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఫోర్త్ వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్, లేదా మీరు మొత్తం హౌస్ కనుక రెంట్కి ఇచ్చినట్టయితే మీకు ₹1,00,000 వరకు రెంట్ వస్తుంది. సో ఇంట్లో ఉన్న మొత్తం ఐటమ్స్ ఫర్నిచర్తో సహా ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్ అయితే చూడండి.